ఉండండి. ఈ లోకంలోని ఫన్నెస్ట్ ప్లేస్ కి స్వాగతం బాయ్స్. ఇదే బూట్స్విల్ మ్యూజియం. ఈ రోజంతా హిస్టరీ గురించి తెలుసుకొని మీ బుర్రల్ని బాగా పదురు పెట్టుకోండి. గ్లాడియేటర్స్. ఈ రోజు గడవడం చాలా కష్టం, కానీ క్యాట్ లేనందువల్ల ఓకే. బహుశా నా బ్రేస్లెట్ అయి ఉంటుంది. హే, మేం కూడా బ్రేస్లెట్ పెట్టుకున్నాం. నీది మాత్రం డిటెక్టర్ కనిపెట్టింది, నాదెందుకు కనిపెట్టలేదు? బహుశా నా దానిలో మెటల్ ఎక్కువ ఉందేమో. లార్డ్ హ్యార్లీ, అది అక్కడ పెట్టండి. ఫిబీ, ఆ పొనిడాలు చాలా అందంగా ఉన్నాయి. మనం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, ఆడుకోవడానికి కాదు. ఆడుకోవడానికి కాదా మిస్ బ్రానిగన్? హిస్టరీ అన్నది ఒక పెద్ద ఆట. ఓ నిజంగానా మిస్టర్ బర్టన్ బర్గర్? అయితే మీరు ఈ పిల్లలకు టీచ్ చేస్తారా? చెయ్యొచ్చా? నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. గ్రేట్. ఓకే కిడ్స్, ఇదిగో ఇవి రోమన్ గ్లాడియేటర్ వాడిన ఆయుధాలు. ఒక ట్రైడెంట్, ఒక నెట్ మాత్రమే ఉన్నాయి. హే, ఆ వస్తువుల్ని తాకద్దు. అసలు నువ్వు దాన్ని తప్పుగా పట్టుకున్నావు. వాణ్ణి వదలకండి మిస్టర్ బర్టన్ బర్గర్. నువ్వు క్యాట్ ని తీసుకొచ్చావా? అవును, కానీ ఈ విషయం డాడీతో చెప్పావంటే రాత్రి నువ్వు దొంగతనంగా బిస్కెట్స్ తినే సంగతి చెప్పేస్తాను. నేను ఆ పని చేయలేదు. ఓ, అయినా ఐడియా బాగుంది. ప్లీజ్ చెప్పకు కూప్. క్యాట్ నా బ్యాక్ ప్యాక్ లోనే ఉంటుంది, నన్ను నమ్ము. హే, నీ చేతుల్ని లోపలే ఉంచుకో. క్యాట్ అందులోనే ఉండేటట్టు చూసుకో. అది ఎక్కడికొచ్చినా ప్రాబ్లం వచ్చేది నాకే. నేను చూసుకుంటానులే. ఇలాంటి పాత మ్యూజియంలో అది బయటకు వచ్చి చూడడానికి ఏముంటుంది? రోమన్స్ ఈ షార్ప్ స్వర్డ్స్ ను ఉపయోగించి ఒకరితో ఒకరు ఫైట్ చేసేవారు. ఆ తర్వాత గ్లాడియేటర్స్ తమ చారియట్స్ లోకి ఎక్కి ఫైట్ చేస్తూ వెళ్ళేవారు, తెలుసా? మిస్ బ్రానిగన్, కూప్ డాడీ లాంటి స్కూల్ చాపరాన్ని ఇప్పుడు వరకు నేను చూడలేదు. అవును, ఇది అసలు చదువు నేర్చుకుంటున్నట్టే లేదు. అసలు ఆయన చెప్తున్నది నిజమే కదా? యాక్చువల్లీ చారియట్ రేసులు ఇప్పటి కార్ రేసులు లాంటివి, కానీ ఆ చారియట్స్ కి మెకానికల్ హార్స్ గానీ స్కాన్ పవర్డ్ జెట్ ప్యాక్స్ గానీ లేవు. జెట్ ప్యాక్స్, కమ్ ఆన్. హిస్టరీలోనే తిక్కమక్కలు కాదు, మనకి ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది. చూడు. ఏ డాడీ, నన్ను వదిలేయ్. తప్పకుండా నింద నా మీదే పడుండేది. నాకు దగ్గరగా ఉండు కూప్. ఆ అరణ్ విలువ ఎంతో నీకు అసలు ఐడియా ఉందా? ఇదిగో టీరెక్స్ చూశారు కదా, దీనికి లావైన చిన్న చేతులుంటాయి. ఎందుకంటే పోకరాట్లో తన ముక్కలు ఎదుటి వారికి కనపడకుండా దాచుకోవచ్చు కదా. ఇది చాలా అన్యాయం. టీరెక్స్ ఎన్నడూ పోకరాట ఆడలేదు. అది తన విక్టమ్స్ ని రెండుగా చీల్చేసే పెద్ద రాక్షస జంతువు. ఆ చేతులతో అది తన ప్రేని కితకితలు పెట్టి లొంగ తీసుకునేది. డైనోసార్స్ అంటే ఎంతో భయంకరంగా ఉండాలి. అవి కితకితలు పెట్టడం ఏంటి? భయంకరంగా ఉండాలా? క్యాట్ మన మీద ఉపయోగించడానికి తగినట్టు షార్ప్ వస్తువులు మ్యూజియం లో చాలా ఉన్నాయి. అదిగో అక్కడుంది. అదిగో ఆ గాడ్ డాగ్. నాకు ఐడియా వచ్చింది. నీ లంచ్ బాక్స్ లో ఏముంది? మష్రూమ్ బనానా పీనట్ బటర్ బెలోనీ శాండ్విచ్. ఇదిగో పూచి పూచి పూచి. పట్టుకో బాయ్. పిజ్జా నేరగా చూపించి వాళ్ళని ఉచ్చులోకి డైనోసార్స్ పడేసేవి. ఆ తర్వాత కేక్ మ్యాన్ ని తినేసేవి. ఇంపాసిబుల్. ఆ టైంలో అసలు పిజ్జా లేవు. అలాంటప్పుడు డైనోసార్ దగ్గర పిజ్జా ఎలా ఉంటుంది? పాపం కోప్ ని డిన్నర్ గా చేసేసినట్టుంది. బ్లడ్ బర్గర్స్ మళ్ళీనా? ఓ, ఇది ఘోరం. అసలు ఈజిప్షియన్ డాడీస్ అన్నవి లేనే లేవు. ఓ అలాగా? అయితే అక్కడున్న మమ్మీస్ తో ఎవరు ఉండేవారు చెప్పు? హే కోప్, అక్కడున్నది ఈజిప్షియన్ కామిక్ స్ట్రిప్స్ వేసుకున్న మీ సిస్టర్ కదూ. ఓ జాగ్రత్త, క్యూట్ అండ్ కిట్టి శాపం గురించి ఈ హైరోగ్లైఫిక్స్ లో రాసుంది. క్యూట్ అండ్ కిటీ శాపమా? అసలు అలాంటిది ఏదీ లేదు. ఇందులో రాసుంది 100 BC లో ఒక విచిత్రమైన జుట్టు లేని క్యాట్ ఈజిప్ట్ లో కనిపించిందట.
అది ఆ దేశాన్ని నాశనం అయిపోవాలని చెప్పించిందట. ఇది క్యాట్. ఇది చూడు. కింగ్ ప్యారట్ ట్యూటన్ కిటీని తరిమేయాలని ప్రయత్నించాడట. కానీ ఆ క్యాట్ యువరాణి పెంపకంలో ఉండేదట. ఆమె అచ్చం మన మిల్లిలాగే ఉంది. అదుగో ఆ ఫారో, అది నేనే. ట్యూటన్ కిటీ సింహాసనం కోసం పోరాడి ఓడిపోయి ఈ సమాధికి చేరుకుందట. హహ, చూసారా, వాడు ఓడించబడ్డాడు. శాపమేం లేదు. ఓ నో, ఇక్కడ రాసింది చూడు. కానీ పురాణాల ప్రకారం ఒకరోజు ఈ సమాధి ఓపెన్ అయ్యి ట్యూటన్ కిట్టి తన క్యాట్ సైన్యంతో తిరిగి వచ్చి తప్పకుండా పగ తీర్చుకుంటుందట. హే, నిజంగానే అందులో అలా రాసుంది. ఈవిల్ కిటీ ట్యూటన్ కిటీని కలుస్తుందా? ఇది మంచిది కాదు. నాకు గ్లాస్ నీళ్లు పట్టుకురా సేవకురాలా. నేను ఈజిప్షియన్ యువరాణిని. ఆ కాఫీ మీద బొమ్మ నీలా ఉన్నంత మాత్రాన నువ్వు నా బాస్ కాలేవు, అర్థమైందా? నో నో, ఈజిప్షియన్స్ మమ్మీస్ చేయడానికి పేపర్ మేష్ ని ఉపయోగించలేదు. ముక్కులోకి ట్యూబ్ ని దూర్చి ఆ మమ్మీస్ బ్రెయిన్స్ ని సక్ చేసేవారట. దొరికా. నేను చేయలేదు, ఇదంతా చేసింది క్యాట్. క్యాటా? అది ట్యూటన్ కిటియా? ఓ నో నో నో, అసలు ట్యూటన్ కిటీ అన్నది లేనే లేదు. మీరందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఈ రోజుకు ఈ షెనానిగన్స్ చాలనుకుంటాను. కోపర్ బర్టన్ బర్గర్, మిస్ బ్రానిగన్ పక్కనే కూర్చో, ఏమాత్రం కదలకు. మిస్ బ్రానిగన్, నేను బాత్రూమ్ కు వెళ్ళాలి. అలాగే వెళ్ళిరా. మన క్యాట్ ని కనిపెట్టాలి. అది ట్యూటన్ కిటీని రిలీజ్ చేయాలని ట్రై చేస్తోంది. నెక్స్ట్ ఎగ్జిబిట్ దగ్గరకు వెళ్దాం కిడ్స్. వీళ్ళే టెర్రకోటా వారియర్స్, రాక్షస యాక్షన్ ఫిగర్స్. ఏంటి? కుప్, మనం ఆ క్యాట్ ని ఎలా ఆపడం? దానికి ఆ గాడ్ డాగ్ అంటేనే భయం. డాగ్ అన్నా భయమే. నువ్వు ఆ గాడ్ ని గమనిస్తూ ఉండు. డెనిస్, తలుపుని మూసించు. ఆ క్యాట్ ఆర్మీని బయటికి రానివ్వకు. ట్రై చేస్తాను. త్వరగా కుప్. నో నో, ఇవి రాక్షసుల కోసం చేసినవి కావు. ఒక చైనీస్ చక్రవర్తి కోసం ఎన్నో వందల ఏళ్ల క్రితం తయారు చేసినవి. వాడు రాక్షస చైనీస్ చక్రవర్తి. ఏంటది? అది క్యాట్ అనుకుంటాను. అర్థం లేకుండా వాగకు. అసలు క్యాట్ ఎందుకు ఇలాంటి చోటుకి వస్తుంది? అది కూప్ కాకపోతే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్యూటన్ కిటీని రిలీజ్ అవ్వనివ్వను. చూసారా, స్టీమ్ పవర్డ్ జెట్ ప్యాక్స్. నువ్వు ఇక లోపలే ఉండు మిస్టర్ క్యాట్.
మనం బయలుదేరదాం కిడ్స్. ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది? ఇదంతా ట్యూటన్ కిటీ శాపం ప్రభావమే అనుకుంటాను. నో అదేం కాదు, ఇదంతా ట్యూటర్ కిటీ సేపు అవును అదే అయి ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, బాయ్, వస్తాం. ఆగండి, నేను గిఫ్ట్ షాప్ ని చూడాలి. వద్దు, మనం ఈ రోజు ఇంతవరకు చూసినవే చాలా అనుకుంటాను. స్వీటీ, ఏంటి? పక్కతలపడానికి తెలుసు కానీ ఇది చాలా దూరం. క్యాట్ నేను వచ్చేసాను. డాడీ డాడీ, ఇంతవరకు నా స్కూల్లో ఇలాంటి గొప్ప రోజుని గడపలేదు. నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది, తిరుగులేని నేస్తం, ఫ్రెండ్ ఎవర్ మోలీ. హాయ్ మిస్టర్ బర్టన్ బర్గర్, మిమ్మల్ని కలవడం నాకెంతో ఆనందంగా ఉంది. అయితే మనం తప్పకుండా టీ పార్టీ ఇవ్వాలి. బొమ్మలన్నిటికీ అందంగా డ్రెస్ చేయాలి. అసలు ఒకరు అనుకునే మాట ఇలా మరొకరికి తెలియడం ఎంత గొప్ప విషయం కదా. జీ, అసలు మెల్లికి తనలో ఏం కనిపిస్తోందో. నీ చోటుని మరొకరు ఆక్యుపై చేశారు. బెస్ట్ ఫ్రెండ్, నీ దగ్గర కూడా ట్వింకిల్ లైట్స్ ఉన్నాయా? బెస్ట్ ఫ్రెండ్, నా దగ్గర ట్వింకిల్ లైట్స్ ఉన్నాయి. అవి చీకట్లో ఇంకా బాగుంటాయి. ట్వింకిల్ ట్వింకిల్. నీ అవసరం లేని రోజు మిల్లికి వస్తుందని నేను ఊహించలేదు. బహుశా తనకి నువ్వంటే బోర్ కొట్టిందేమో. నీ డాల్ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా, కానీ ఏదో మిస్ అవుతోంది. ఓ ఆ, ఇదిగో నా చిన్నారి క్యూటీ. దీన్ని మనం కన్వర్టబుల్ లో పెడదాం. పాపం నువ్వు. ముందు నీకు తిండి పడ్డం మర్చిపోయింది. లిటర్ బాక్స్ కూడా క్లీన్ చేయడం లేదు. నా డ్రెస్ అప్ ట్రంక్ పెట్టెలో చాలా రకాల పార్టీ బట్టలు ఉన్నాయి. ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్. అవును, బ్యాడ్ స్మెల్ కొడుతోంది. ఇక మీదట నీ చెత్తను నువ్వే క్లీన్ చేసుకోవాలి. ఏ మంచి విషయానికైనా ఒక ఎండ్ ఉంటుందిగా. ఒక్క నిమిషం, నువ్వు మంచి పనే చేస్తున్నావు. మంచి ఓనర్ ని వెతుక్కుంటూ వెళ్ళు. ఆఖరికి ఫ్రీ. మిస్టర్ క్యాట్ వెళ్ళిపోయింది. ఈ లెటర్ ఏమిటి? మిస్టర్ క్యాట్, మిల్లీ, ఏమైంది? మిస్టర్ క్యాట్ వెళ్ళిపోయింది. పాపం బుజ్జి, తప్పిపోయావా? నీకు ఆకలిగా ఉందా? ఓ, దిగులు పడకు, ఈ హ్యారియట్ నిన్ను చూసుకుంటుందిలే.
అది వెళ్ళిపోయింది. అది నిజంగానే వెళ్ళిపోయింది. మిస్టర్ క్యాట్ మిస్టర్ క్యాట్ మిస్టర్ క్యాట్ మిల్లీ అసలేంటి గొడవ? నేను మిస్టర్ క్యాట్ ని కనిపెట్టాలి. నేను మిస్టర్ క్యాట్ ని కనిపెట్టేందుకు హెల్ప్ చేయాలి. అది ఎలా ఉంటుంది? నువ్వు చూసిన అందమైన వాటికన్నా అందంగా ఉంటుంది. అర్థమైంది. క్యాట్ బహుశా హైడ్ అండ్ సీక్ ఆడుతోందేమో. అది చాలా బాగా ఆడుతుంది. మనం ఎన్నేళ్ళైనా కనిపెట్టలేం. నాకు అలారం వినబడుతోంది కానీ ఫైర్ ఎక్కడా? ఓకే చాలించండి. కూప్ మిల్లీకి హెల్ప్ చేయి. నేను వెళ్ళి పౌండ్లో చెక్ చేస్తాను. ఇదంతా నిజమంటే నేను నమ్మలేకపోతున్నాను. దాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళుంటే, ఒకవేళ స్టీమ్ రోలర్ కింద పడుంటే, లేక పోలార్ బేర్ మింగేసుంటే, ఓరి నాయనో అది నిజమే. అంత అదృష్టం నాకు లేదు. క్యాట్ ఇక్కడికి వచ్చింది. మంచి పనికు. నాకు బుద్ధి లేదు. మనం సరైన దారిలోనే ఉన్నాం. ఫిషీ ఫ్రిస్కీ బిట్స్. కమ్ ఆన్. మరో క్లూ. క్యాట్స్ ఫ్రిస్కీ బిట్స్. ఇది చాలా మంచి క్లూ. చూడు మిస్టర్ క్యాట్ కాలి గుర్తులు. వాటిని ఫాలో చేద్దాం. హాయ్ నా డార్లింగ్స్. హ్యారియట్ మీకోసం కొత్త ఫ్రెండ్ని తీసుకొచ్చాను. నేను వెళ్ళి గ్రోసరీస్ తెస్తాను. ఈలోగా మీరు ఫ్రెండ్స్ అయిపోండి. నేను వచ్చేసాను. ఇది డిన్నర్ టైం. ఓ పాపం కిట్టి, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదూ. ఓ ఇదేంటి, తెచ్చిందంతా అయిపోయిందే. ఏం పర్వాలేదులే, నేను వెళ్ళి ఇంకా తెస్తాను. మిస్టర్ క్యాట్ క్లూస్ అన్ని ఇక్కడితో ఆగిపోయాయి. సడన్ గా అర్త్ నుండి మాయమైనట్టుంది. కనీసం మన ఫోటో కూడా తన దగ్గర లేదు. ఇక శాశ్వతంగా కోల్పోయినట్టే. ఇంత సాడ్ న్యూస్ నేను ఎప్పుడూ వినలేదు. అవును, సో సాడ్. కానీ మనం ఏమీ చేయలేం. ఇంటికి తిరిగి వెళ్దాం. ఓ నీ మొహం చాలా మురిగ్గా ఉంది. స్నానం చేస్తే మంచిది. ఓకే, నీకు స్నానం అంటే నచ్చదని అర్థమైంది. నీకు చల్లేస్తుంది, వణుకుతున్నా. ఎందుకంటే నీ ఒంటి మీద అసలు జుట్టు లేదు. నీకు ఒక కొత్త కోటు కుట్టిస్తేనే మళ్ళీ నువ్వు కిట్టీలా కనిపిస్తావు. ఆ, లా, 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 లా. ఓ బ్రౌన్ అయితే బాగుంటుందా లేక నీకు వైట్ అయితే బాగుంటుందా? ఓ నీ కళ్ళకు తగినట్టుగా నువ్వు బ్లాక్ గా ఉంటే బాగుంటుంది. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. ఇలా రా. నీ కొత్త కోట్ ఇంకా పూర్తి కాలేదు. ఓ, ఇప్పుడు ఇంతకీ అందమైన కిట్టి ఎవరు? మ్యావ్. మిస్టర్ క్యాట్ వెళ్ళిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. కనీసం దాన్ని చూసుకోవడానికి నీ దగ్గర ఈ ఫోటో ఉంది కదా. అసలు దాన్ని ఇగ్నోర్ చెయ్యాలనో బాధ పెట్టాలనో అనుకోలేదు. ఇక ఎన్నటికీ తిరిగి రాదు. కనీసం గుడ్ బై చెప్పే అవకాశం కూడా రాలేదు. తిరిగి వచ్చేసింది. మిస్టర్ క్యాట్ మిస్టర్ క్యాట్ తిరిగి వచ్చేసింది. మిస్టర్ క్యాట్ నేను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా. ఇంకెప్పుడు ఇలా పారిపోవద్దు. అది దొరికిందా? దీనికోసం ఇంత
ఎమోషనల్ వ్యక్తులు మనకు అవసరం లేదు కదూ ఎంత దిగులు పడ్డానో తెలుసా గుడ్ మార్నింగ్ మిస్టర్ క్యాట్ ఇంకెప్పుడు నిన్ను ఇగ్నోర్ చేయనని ప్రామిస్ చేస్తున్నాను నువ్వు ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది